ద వూండ్స్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పొందిన గాయాలు. మరి బైబిల్ గ్రంథంలో పంచగాయాలు అనే మాట మనకు కనపడదు, కానీ చాలామంది పంచగాయాలు అనే మాట వాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పొందిన గాయాలు, ఆయన 2 చేతులలో కొట్టబడిన మేకులు, ఆయన కాళ్ళలో కొట్టబడిన మేకులు 2 కాళ్ళకు అయినాయి కాబట్టి 2 చేతులకు 2 కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి కాబట్టి మేకు దిగగొట్టబడింది కాబట్టి కాళ్ళకి 2 గాయాలు. ఆ తర్వాత ఆయన ప్రక్కలో పొడవబడిన బల్లెము, కొంతమంది 5టిని 5 గాయాలు అంటారు. మరి కొంతమంది 2 చేతులలో కొట్టబడిన మేకులు, కాళ్ళలో కొట్టబడిన మేకు, ప్రక్కలో పొడవబడిన బల్లెము, ఆ తర్వాత ఆయన తల మీద పెట్టబడిన ముండ్ల కిరీటము, వీటిని పంచగాయాలుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు నిలువెల్లా మన కొరకు గాయపరచబడ్డారు, ఆయన మన కొరకు నలుగొట్టబడ్డారు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పొందిన గాయాలను గురించి మనం ఒకసారి లోతుగా ధ్యానం చేసుకొని ఆయన ప్రేమను ఇంకెక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులు ఎంత శ్రేష్టమైన చేతులు, ఎంత గొప్ప చేతులు అని మనం ఆలోచిస్తే, ఆయన చేతులు బాగు చేసిన చేతులు, అవును కదండి. హిస్ హ్యాండ్స్ వర్ హీలింగ్ హ్యాండ్స్. ఆయన అనేక మందిని ఆయన చేతులతో ముట్టి ఆయన స్వస్థపరిచినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. కొంతమందిని ఆయన తన వాక్కు ద్వారా స్వస్థపరిచారు, కొంతమంది ఎక్కడో ఉంటే ఆయన తన మాటను పంపించి వారిని బాగు చేసిన సందర్భాలు మనం వాక్యంలో గమనిస్తాం. మరి కొంతమందిని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ముట్టుకున్నట్లుగా వాక్యంలో చూస్తాం. ఎస్పెషలీ జీసస్ టచ్ ద లెపర్స్, కుష్టి వ్యాధిగ్రస్తులను ఆయన ముట్టారు. అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే కొన్నిసార్లు చూడడానికి క్యూట్గా, నీట్గా, నైస్గా ఉన్న వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడతాం కదండి. కొన్నిసార్లు ఏదన్నా మెత్తగా లేకపోతే ఏదైనా ఫర్లాగా ఉంటే, ఈ రోజుల్లో సాటిస్ఫైయింగ్ అనే ఒక మాట ఎక్కువ వినపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా కొన్ని పట్టుకొని అబ్బా సో సాటిస్ఫైయింగ్ అంటారు, కొన్ని పట్టుకోగానే చాలా మంచిగా, చాలా హాయిగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శుభ్రమైన, ఆ తర్వాత మంచి చక్కని వాటినే కాదండి ఆయన ముట్టింది. మరి ఒక మాటలో చెప్పాలంటే చాలా దుర్భరమైన స్థితిలో, రక్తము లేదంటే ఇన్ఫెక్షన్, చీము కారుతూ భయంకరమైన స్థితిలో ఉన్న, ఒక మాటలో చెప్పాలంటే సెరిమోనియలీ అన్క్లీన్, అపవిత్రమైన స్థితిలో ఉన్న కుష్టు వ్యాధిగ్రస్తులను కూడా ఆయన ముట్టి బాగు చేశారు. అంటే ఆయన హస్తాలు ఎంత కనికరము కలిగిన హస్తాలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. యేసయ్యను ముట్టిన వారు స్వస్థత యేసయ్య ముట్టుకున్న వారు స్వస్థత పొందారు, యేసయ్యను వచ్చి ముట్టిన వారు కూడా స్వస్థత పొందారు. ఆయన చేతులు స్వస్థపరిచిన చేతులు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించిన కాలంలో తల్లిదండ్రులు చాలామంది తమ బిడ్డలను యేసయ్య వద్దకు తీసుకొని వచ్చారంట. ఎందుకంటే తల్లిదండ్రుల ఆశ ఏంటంటే, మా బిడ్డలను యేసయ్య ఎత్తుకోవాలి, వారిని ఆయన ఎత్తుకోవాలి, ఆయన చేతుల్లో మా బిడ్డలు పడాలి, అది చాలు అని చాలామంది తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటే, శిష్యులు వారిని కోపపడినట్లుగా వారిని పంపివేయడానికి ప్రయత్నం. మన బోధకుడు ఇంత బిజీగా ఉంటే మీరేంటి చిన్నపిల్లని పట్టుకొని వస్తారు, హీస్ బిజీ విత్ బిగ్ థింగ్స్. పెద్దవారికి మరి పరలోక రాజ్య సంగతులు బోధిస్తూ మరి శ్రేష్టమైన ప్రసంగాలు చేస్తూ యేసయ్య బిజీగా ఉంటే చిన్నపిల్ల పట్టుకొస్తారు ఏంటి అన్నట్లుగా శిష్యులు వారిని వారించడానికి ప్రయత్నం చేసినప్పుడు, శిష్యులు వారి మీద కోపగించుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అనే మాట యేసయ్య చెప్పారు. అంత మాత్రమే కాదు, వారిని ఎత్తుకొని ముద్దాడి ఆశీర్వదించినట్లుగా వాక్యంలో మనము గమనిస్తున్నాం. సో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులు ఆశీర్వదించిన చేతులండి. హిస్ హ్యాండ్స్ వర్ బ్లెస్సింగ్ హ్యాండ్స్, హ్యాండ్స్ దట్ బ్లెస్డ్ అదర్స్. ఇతరులను ఆశీర్వదించిన చేతులు, చిన్న బిడ్డలను ఆశీర్వదించిన చేతులు, స్వస్థపరిచిన చేతులు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులు అనేక మందికి ఫుడ్ పెట్టిన చేతులు, అవునా కదా అండి. ఫుడ్ పెట్టిన చేతులు. 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న బాలుడు ఇచ్చినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వద్దకు తీసుకుని రాగానే ఆయన ఆకాశం వైపు వాటిని ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇప్పుడు వీటిని అందరికీ వడ్డించండి అని చెప్పినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మల్టిప్లై అయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక వేల మంది యొక్క ఆకలి తీర్చినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, హిస్ హ్యాండ్స్ వర్ హెల్పింగ్ హ్యాండ్స్. ఇతరులకు సహాయం చేయడానికి యేసయ్య చేతులు ఎప్పుడూ కట్టుకొనే లేవండి. కొన్నిసార్లు చూడండి, ఒక స్టేటస్లో ఒక మంచి పొజిషన్లో ఉంటే చేతులు కట్టుకొని ఉంటారు, ముందుకో వెనక్కో కట్టుకొని ఉంటారు. ఏంటంటే అది వాళ్ళ పొజిషన్ అన్నమాట. కొంతమంది అడుగు మీద చేయి పెట్టుకొని ఉంటారంటే అర్థం ఏంటంటే నేను అన్నీ గమనిస్తున్నాను, నేను అన్నీ చూస్తున్నాను అన్నట్లుగా కొన్నిసార్లు చేతులతో సహాయం చేయగలిగి కూడా కొన్నిసార్లు సమ్టైమ్స్ వీ జస్ట్ విత్డ్రా.
నేను చేయాల్సిన అవసరం లేదులే, అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు చేస్తారులే అన్నట్లుగా కొంతమంది చేతులతో చేయగలిగిన సహాయం కూడా చేయకుండా చేతులు వెనుకకు మరి త్రిప్పేవారు ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ఆయన జీవించిన కాలంలో మనం గమనించినట్లయితే హిస్ హ్యాండ్స్ వర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అదర్స్. ఇతరులకు సహాయం చేయడానికి ఆయన చేతులు ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉండేవి. అలాంటి శ్రేష్టమైన చేతులు మన దేవుడు అతి శ్రేష్ఠుడు కదండి, అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు. ఈ ప్రపంచంలో బెస్ట్ హ్యాండ్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే ఎవరి హ్యాండ్స్ అవి? యేసయ్య చేతులు మాత్రమే. యేసయ్య చేతులకు మించిన శ్రేష్టమైన చేతులేవి లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో మన పాపముల నిమిత్తము ఏమైనాయి అని ఆలోచన చేసినట్లయితే ఆయన చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి. అది తోమ యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఒక గదిలో, మూయబడిన గదిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వారితో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తోమ ఆ సమయంలో లేడు. తర్వాత తోమ వచ్చిన తర్వాత మిగతా శిష్యులు తోమాకి చెప్తారు, యేసయ్య వచ్చారు, మేము ఆయనతో మాట్లాడామంటే తోమ నమ్మడు. అప్పుడు తోమ ఒక మాట ప్రస్తావిస్తాడు. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు, నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పెను. తోమాకి తెలుసు ఏమనంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో మేకుల గురుతులు ఖచ్చితంగా. ఎంతకాలం అయింది ఆయన చేతుల్లో మేకులు? ఫ్యూ డేస్. చూడండి, మనకి ఏదైనా ఒక మేజర్ సర్జరీ అయిందనుకోండి, ఒక ఆపరేషన్ అయిన తర్వాత దేహం మీద కొన్ని స్కార్స్ మిగిలిపోతాయి కదండి, కొన్ని మచ్చలు మిగిలిపోతాయి, లేదంటే కొన్ని గుర్తులు మిగిలిపోతాయి. అవి ఏంటంటే మనం గుర్తు చేస్తూ ఉంటాయి, నీకు ఒకప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ సర్జరీ ఇక్కడ చేశారు. కొన్నిసార్లు చిన్నప్పుడు మనకి సైకిల్ తొక్కుతున్నప్పుడు నేర్చుకునే తొలి దినాల్లో తగిలిన దెబ్బలు, లేకపోతే పడినప్పుడు కొంతమందికి ఇక్కడ చిన్నప్పుడు తగిలిన గాయాల యొక్క గుర్తులు ఇవి చూసుకున్నప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే పలానా సంవత్సరంలో పలానా సమయంలో అలా జరిగినప్పుడు నాకు అయిన గాయం. కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్స్లో కూడా కొన్ని దెబ్బలు తగిలినప్పుడు డాక్టర్స్ కుట్లు వేస్తూ ఉంటారు. ఆ కుట్లు కూడా దేహం మీద ఏముంటాయంటే అవి గుర్తులు మిగిలిపోతాయి. ఇప్పుడు తోమ యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తున్న మాట ఏంటంటే ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను. అంటే ఒక మాటలో చెప్పాలంటే అవిశ్వాసంతోనే మాట్లాడాడు. ఐ వాంట్ టు సీ అండ్ ఓన్లీ దెన్ ఐ విల్ బిలీవ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో గాయాలు ఉన్నాయి. రెండవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్ళు, ఆయన పాదాల గురించి మనం గమనిస్తే ఆయన పాదాలు చాలా సుందరమైన పాదాలండి, అవునా కాదండి? ఆయన పాదాలు చాలా సుందరమైన, కొన్నిసార్లు కొన్ని రకాలైన యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఏం యాడ్స్ అంటే పలానా క్రీమ్ రాసుకోండి మీ కాళ్ళు చాలా అందంగా అయిపోతాయి. కాళ్ళకి కొంతమందికి క్రాక్స్ వస్తూ ఉంటాయి కదా, కొన్నిసార్లు కాళ్ళలో క్రాక్స్ వచ్చినప్పుడు మా ఆయింట్మెంట్ వాడండి, మా క్రీమ్ వాడండి, మీ కాళ్ళు పసిపిల్లల కాళ్ళులాగా. కానీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి అనే మాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు చాలా సుందరమైన పాదాలు. ఎందుకంటే హీ హ్యాస్ ట్రావెల్డ్ లాంగ్ డిస్టెన్సెస్ ఆన్ ఫుట్. ఆయన పడవల్లో ప్రయాణం చేశారు. ఆయన కాలి నడకన అనేక ప్రదేశాలు తిరిగారు. ఒక మాటలో చెప్పాలంటే రెస్ట్లెస్సే. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము. హీ వెంట్ టైర్లెస్లీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి మరి ఒక మాటలో చెప్పాలంటే ఎంతో అలసి సొలసి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణాలు చేశారు. కారణం ఏంటంటే హిస్ మైండ్ అండ్ హిస్ హార్ట్ వాజ్ ఆల్వేస్ ఆఫ్టర్ ద లాస్ట్. తప్పిపోయిన వారి గురించి, నరకానికి వెళ్తున్న వారిని రక్షించాలనే హృదయంతో, అనే మనసుతో, అనే గురితో యేసుక్రీస్తు ప్రభువారు అనేక ప్రాంతాలు తిరిగారు. ఆ ప్రాంతాల గురించి మనం 4 సువార్తల్లో కూడా గమనించగలం. ఇంకొక సంఘటన మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనే ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది అనే మాట ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గమున ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? యేసయ్య ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చారా?
అక్కడ ఎవరైనా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా? అక్కడ ఎవరైనా చాలా విలువైన వ్యక్తి ఉన్నారంటే చాలా విలువలేని వ్యక్తే ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే సామాజికంగా విలువలేని వ్యక్తి, నైతికంగా దిగజారిపోయిన వ్యక్తి. నిజానికి మరి యూదులు ఒక మాట అంటూ ఉంటారంట, ఒక ప్రార్థన చేస్తారంట. అదేంటంటే, దేవా నన్ను కుక్కగా కానీ స్త్రీని కానీ సృష్టించినందుకు నీకు వందనాలని యూదా పురుషులు ఒక ప్రార్థన చేస్తారంట. అంటే వాళ్ళ దృష్టిలో స్త్రీలకు ఎంత భయంకరమైన స్థానం ఉందో, ఎంత విలువలేని వారో స్త్రీలు ఒక్కసారి మీరు ఆలోచన చేయొచ్చు. సమరయ వారు అంటే దే వర్ కన్సిడర్డ్ యాజ్ అవుట్కాస్ట్. యూదులు సమరయ ప్రాంతాల గుండా వెళ్ళరు, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సమరయ స్త్రీ, సమరయ ప్రాంతానికి చెందిన ఒక్క స్త్రీ, పాపంలో జీవిస్తున్న స్త్రీ, షీ వాజ్ బ్రోకెన్ ఇన్ ఎవ్రీ వే. అన్ని రకాలుగా ఆమె తన జీవితంలో చెడిపోయింది, పాడైపోయింది, నలిగిపోయింది, విరిగిపోయింది. అటువంటి స్త్రీ కొరకు ఆయన సమరయ గుండా, ఆయన సమరయకు వెళ్ళవలసి ముందిచ్చిన అపాయింట్మెంట్ కాదండి. కానీ దేవుని మనసులో ఉంది ఏమనంటే, ఆమె జీవితాన్ని బాగు చేయాలి, ఆమెకు సువార్త ప్రకటించాలి, ఆమెను వెలుగులోనికి నడిపించాలి, ఆమె పాప బంధకాలు తెంచాలి. ఆమె ద్వారా ఆ సమరయ ప్రాంతాల్లో అనేక మంది దేవుని రాజ్య వారసులు అవ్వాలి అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు కాలి నడకన ఆ ఒక్క స్త్రీ కొరకు సమరయ ప్రాంతానికి వెళ్ళారు, ఆమెకు సువార్త ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు గురించి ఇంకొక మరి స్పెక్టాక్యులర్ థింగ్ ఏంటి అని ఆలోచన చేస్తే, హిస్ లెగ్స్ వాక్డ్, హిస్ ఫీట్ వాక్డ్ ఆన్ వాటర్. ఎవ్వరూ చేయలేనిది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు ఒక్కటే చేసినది. ఇంకొక ప్రత్యేకమైన దయచేసి ఆ వెనకాల బాల్కనీ క్రింద కూడా లైట్స్ ఆన్ చేయండి, బాల్కనీ క్రింద కూడా లైట్స్ ఆన్ చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క పాదాలకు ఇంకొక ప్రత్యేకత ఏంటని ఆలోచన చేస్తే, ఆయన పాదాలు నీటి మీద నడిచే. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు అంత శ్రేష్టమైన పాదాలు. కానీ 22వ కీర్తన 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గాయములు లేదంటే ఆయన మరణాన్ని గురించి చెప్పబడిన ఒక ప్రవచనము, ఆ ప్రవచనము ఆయనలో నెరవేరింది. చూడండి, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలలో కూడా మేకులు దిగగొట్టబడ్డాయి. ఆయన పాదాలు కూడా మన కొరకు గాయపరచబడ్డాయి. మూడవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఏమి పెట్టబడిందో వ్రాయబడింది. చూడండి, మార్కు సువార్త 15:17. ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేసి. దిస్ వాజ్ అ సర్కాజం మేడ్ బై ద రోమన్ సోల్జర్స్. రోమా సైనికులు చాలా హాస్యాస్పదంగా యేసుక్రీస్తు ప్రభువును అవమానపరుస్తూ కిరీటం పెట్టారు. రాజులకు పెట్టే కిరీటం బంగారు కిరీటం, రాజులకు పెట్టబడే కిరీటము ముత్యాలతో వజ్రాలతో పొదగబడిన కిరీటము. యేసుక్రీస్తు ప్రభువారిని గణపరచడానికి ఈ లోక సంబంధమైన ఏ కిరీటాలు కూడా పనికిరావండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోక సంబంధమైన బంగారమైన వెండైనా లేకపోతే వజ్రాల వైడూర్యాల మనకు గొప్పగాని దేవుని దృష్టిలో దే ఆర్ జస్ట్ మెటల్స్ అంతే. అవి కేవలం లోహాలు మాత్రమే. విలువైన యేసుక్రీస్తు ప్రభువారికి, విలువైన దేవునికి ఆనాడు ఆ రోమా సైనికులు ఏం పెట్టారంటే ముండ్ల కిరీటము ఆయన తల మీద పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే, హీ హ్యాడ్ ద బెస్ట్ థాట్స్ ఫర్ మ్యాన్ కైండ్. యేసు ప్రభు మనసులో మెదలాడిన తలంపులు ఏంటి అంటే, ఆయన మనసులో ఉన్నది ప్రేమ మాత్రమేనండి, నథింగ్ బట్ లవ్. ఆయన మనసులో ఉన్నది ప్రేమ మాత్రమే, ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. తన అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే, తండ్రి పంపించాడంటే దేవునికి మన మీద ఏముందండి? ప్రేమే. అందుకే ఒక దైవజనుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంట? మనం ఉన్నామంట. తల్లి బిడ్డకు జన్మనిస్తున్నప్పుడు చాలా వేదన పడుతుందండి. కానీ ఇప్పుడు తల్లి మనసులో ఎవరుంటారు? డాక్టర్ కాదు, నర్సు కాదు, హాస్పిటల్ కాదు, ఇల్లు కాదు. ఎవరుంటారు? లోపలున్న ఇంత బాధ నేను భరిస్తున్నానంటే లోపలున్న నా బిడ్డ కొరకు, నా బిడ్డ బయటకు వస్తే ఐ కెన్ బేర్ పెయిన్ అండ్ సఫరింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై చైల్డ్. నా లోపలున్న బిడ్డ కొరకు నేను ఎంతైనా శ్రమ. దేవుడు నిన్ను నన్ను గురించి తలంచి ఆయన శిలువ మీద
వ్రేలాడారు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకానికి వచ్చిన దానికి రావడానికి గల కారణం కూడా ఆయనకి నీ మీద నా మీద ఉన్న ప్రేమ మాత్రమే. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పక్కలో పొడవబడిన బల్లాన్ని గురించి వ్రాయబడింది చూడండి. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. దిస్ వాజ్ ఎ టెస్ట్ వెదర్ జీసస్ వాజ్ స్టిల్ అలైవ్. యేసు ప్రభు ఇంకా బ్రతికున్నారా లేదా అనడానికి, అది పరీక్షించడానికి ఆ ముందే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. 33వ వచనంలో ఆ మాట ఉంది చూడండి. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును. ఆయన ప్రక్కలో బల్లెం ఎందుకు పొడవబడింది అని ఆలోచన చేస్తే, ఆయన ప్రక్కన ఉండవలసిన మనము పాపముల ద్వారా ఆయనకి చాలా దూరం అయిపోయామండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. గాడ్ వాంట్స్ us to be on his side. నిన్న మట్లాదివారం రోజున కూడా ఒక మాట చెప్పాను. విన్నింగ్ టీంలో ఉన్న వాళ్ళు ఆడకపోయినా ఒక మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారు. మ్యాచ్లో టీంలో ఎవరు గెలిచినా, ఒకవేళ ఆ టీంలో చాలా లీస్ట్ రన్స్ స్కోర్ చేసిన వ్యక్తి కూడా గెలిచినట్టే. ఎప్పుడంటే విన్నింగ్ టీంలో ఉన్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకి చాలా దూరంగా మనం ఉన్నాము. ఒక మాటలో చెప్పాలంటే, జీవితంలో అన్ని విధాలుగా విఫలమైపోయిన మన బ్రతుకులు, నాశనం వైపుగా సాగిపోతున్న మన బ్రతుకులు ఆయన పక్షంగా మనము చేర్చబడడానికి, యేసుక్రీస్తు వారిగా ఉండడానికి మనం పిలువబడ్డాము అనే మాట వాక్యంలో మనం గమనించాం. ఆయన వారిగా మనల్ని చేసుకోవడానికి, ఆయన కుటుంబీకులుగా మనల్ని చేసుకోవడానికి, ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేసుకోవడానికి ఆయన ప్రక్కలో బల్లెము పొడవబడింది. ఇక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపును గురించి కూడా ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, రోమా సైనికులు ఆయన వీపు మీద కొరడాలతో జీసస్ స్టార్టెడ్ బ్లీడింగ్ కదండి. యెరూషలేము దారులలో యేసుక్రీస్తు ప్రభువారి సిలువను మోస్తూ నడుస్తున్నప్పుడు వియా డోలరోసా అనే ఒక దారి ఉంటుందండి. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందడానికి ముందు, ఆయన సిలువ గొల్గొతా కొండ ఎక్కడానికి ముందు ఆ సిలువ మరణం పొందే దారిలో ఆయన ఏ దారిలో ఆయన నడిచారో ఆ మార్గం అంతా ఉంటుంది. దాన్ని వియా డోలరోసా అంటారు. ఆ మార్గంలో యేసయ్య నడుస్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తే, ఒకానొక సమయంలో ఆయనకి నడవడానికి ఓపిక లేదు. ఆయన అడుగులు పడని సమయంలో కురేనీయుడైన సీమోను అనే వ్యక్తిని రోమా సైనికులు బలవంతంగా తీసుకొచ్చి కొద్దిసేపు యేసయ్య యొక్క సిలువను ఆయన మీద పెట్టినట్లుగా, ఆ తర్వాత తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భుజాల మీద మోపినట్లుగా మనం సువార్తలలో గమనిస్తాం. యేసు ప్రభువారు సిలువను మోస్తున్న సమయంలో ఆ రోమా సైనికులు ఏమీ ఒట్టిగా వదిలిపెట్టలేదండి. బరువైన సిలువ, ఆ సిలువని పట్టుకొని మోయడమే చాలా కష్టము. బట్ దేవర్ లాషింగ్ హిస్ బ్యాక్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపును వారు కొరడాలతో కొడుతున్నారు. ఆ మాట యెషయా గ్రంథం 50వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని గురించి చెప్పబడిన ప్రవచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. అప్పగించా ఆయన అప్పగించుకున్నాడంట. శ్రమ కొరకు యేసయ్య ఆయన మన కొరకు శ్రమను పొంది, ఆయన మన కొరకు సిలువ మరణాన్ని పొంది, మనం పొందవలసిన దెబ్బలు, మనం పొందవలసిన అవమానము, మన దోష శిక్ష అంతా భరించి ఆయన తన్ను తాను అప్పగించుకుంటే, ఇప్పుడు యేసయ్య అడుగుతున్నది ఏంటంటే, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తావా? మన అంటున్నా, నా జీవితం నా ఇష్టమయ్యా కదండి. మన స్వార్థం చాలాసార్లు ఎలా ఉంటుందంటే, నువ్వు నా కొరకు మరణించావు ప్రభువా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, కానీ నా జీవితం మాత్రం నా ఇష్టమే, నా జీవితం మాత్రం నా సొంతమే, నా జీవితం మాత్రం నా పాపపు కోరికలు, నా శరీరాశలు, నా ఇచ్చలు నెరవేర్చుకోవడానికి నేను బ్రతుకుతాను. ఐ కెన్ నెవర్ సరెండర్ మై లైఫ్ టు యూ. ఈ రోజుల్లో చాలామంది తమ జీవితాలు దేవునికి అప్పగించుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ వాక్యంలో వ్రాయబడిన మాట, యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను మన కొరకు పెరికివేయువాని, గడ్డము పెరుకువానికి ఆయన అప్పగించుకున్నారు అనే మాట. కొట్టువారికి వీపును. చూడండి, చిన్నప్పుడు స్కూల్లో మనల్ని స్కేల్తో కొట్టేవాళ్ళ
కొట్టినప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఒక ఆట ఆడతారు. అంటే ఆట కావాలని కాదు కానీ భయంతో. చూసారండి, మీరు ఎంతమంది చేశారో నాకు తెలియదు కానీ ఇలా అంటారు, టీచర్ ఇలా ఒకటి వేస్తుంటే మా పిల్లలు కూడా కొన్నిసార్లు అలా చేస్తారు. అప్పుడు నేను అంటాను, తీసారంటే గట్టిగా పడిపోతాయి, అలాగ ఉంచితే చిన్న దెబ్బతో తప్పించుకుంటావు, తీస్తే మాత్రం. అది భయంతో ఏం చేస్తూ ఉంటారంటే భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఎంత దెబ్బ పడిపోద్దో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించుకున్నారంట. బికాస్ హీ విల్లింగ్లీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ అస్. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. ఆయన కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలు ఉమ్మివేయు వారికి అవమాన. ఆలోచిస్తేనే చాలా కష్టంగా ఉంటుందండి. ఎవరైనా మనల్ని తమ మనస్సులో కించపరుచుకున్నారంటేనే మనం తట్టుకోలేం. డిస్రెస్పెక్ట్ఫుల్గా మనతో మాట్లాడితేనే తట్టుకోలేం. మనకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ఎవరైనా మనతో అవమానకరంగా మాట్లాడితేనే తట్టుకోలేం. యేసుక్రీస్తు ప్రభువారిని మాటలతో కాదు వారు అవమానపరిచింది, చేతలతో అవమానపరిచారు. ఎలా వాజ్ ఇట్ సీక్రెట్ సఫరింగ్? వాజ్ ఇట్ సైలెంట్ సఫరింగ్? ఎవరికి కనబడకుండానా? చూడండి, ఇంట్లో ఎంతనా కొట్టండి, బయట మాత్రం కొట్టద్దు. ఇంట్లో ఎంతనా తిట్టండి, ఎవరి ముందు మాత్రం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సఫర్ అయింది, ఈ సఫర్డ్ ఇన్ పబ్లిక్. గవిని వెలుపట ఆయన శ్రమ పొందారు. అందరూ చూస్తూ ఉండగానే అక్కడ పురుషులు ఉన్నారు, అక్కడ స్త్రీలు ఉన్నారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ బాహాటముగా ఆయన అవమానపరచబడడానికి తన్ను తాను అప్పగించుకున్నారు. ఉమ్మివేయు వారికి అవమానపరచు. ఒకసారి ఊహించగలరండి, ఆ రోమా సైనికులు గాండ్రించి ఉమ్ము వేస్తూ ఉంటే తుడుచుకోవడానికి కూడా అవకాశము, ఒక ప్రక్క బరువు అయిన కరకైన సిలువను మోస్తూ ఉంటే తుడుచుకోవడానికి ఎక్కడుంది అవకాశం? యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నారు. ఆయన వీపు దున్నబడింది. ఎందుకు ఇంత గాయాలు పొందారు యేసుక్రీస్తు ప్రభువారంటే ఆయన గాయములలో నుండి స్రవించిన అమూల్యమైన నిర్దోషమైన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కడగాలని. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రతి పాపం అంట, ప్రతి పాపం. కొన్ని పాపాలు ఉంటాయండి, గవర్నమెంట్ వారు కూడా, చట్టం కూడా వదిలిపెట్టదు, అలాంటి పాపాలు ఉంటాయి కదా. అందుకనే యావజ్జీవ కారాగార శిక్ష. కొన్నిసార్లు మనుషులు చేసే పాపాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా వీళ్ళని ఉరివేయాలి, ఉరి శిక్ష కూడా క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. అంటే కారణం ఏంటంటే వాడు చేసిన శిక్ష, ఆ వ్యక్తి చేసిన శిక్ష క్షమించరాని నేరము. కొన్నిసార్లు చట్టం క్షమించలేకపోవచ్చు, కొన్నిసార్లు ప్రభుత్వాలు క్షమించలేకపోవచ్చు, కొన్నిసార్లు మనుషులు క్షమించలేకపోవచ్చు. కానీ యేసయ్య క్షమించలేని పాపం ఏది లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు భయంకరమైన తప్పు చేసిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన గిల్ట్ వస్తుందండి. అంటే అపరాధ భావన వచ్చేసి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నానని ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మహత్య చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కరియోతు యూదాకు అదే జరిగింది. నిరపరాధి రక్తాన్ని నేను చిందించాను, ఐ హ్యావ్ డన్ అ మిస్టేక్, చాలా పెద్ద పొరపాటు నేను చేశాను అనుకున్నాడు ఇస్కరియోతు యూదా. వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. కొంతమంది నేటి దినాల్లో కూడా వార్తల్లో మనం చూస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే తమ వారిని చంపేస్తారు. చంపిన తర్వాత అపరాధ భావం వస్తుంది. ఆ తర్వాత నన్ను నేను క్షమించుకోలేను అనుకుంటారేమో, తమను తాము చంపుకుంటారు. దే ఎండ్ దేర్ లైఫ్. తమ ప్రాణాన్ని, తమ జీవితాన్ని వారు ముగించుకుంటారు. అయితే శుభవార్త ఏంటంటే ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కడుగలేని పాపపు మరక, పాపపు డాగు ఏది, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఫర్గివ్ యువర్ సెల్ఫ్, ఒకవేళ నువ్వు చేసిన తప్పును బట్టి నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నానండి అన్న పరిస్థితి అయినా
మనం చేసిన ప్రతి పాపము మొదట దేవునికి విరోధంగా చేస్తున్నాము, ఆ తర్వాతే నువ్వు ఎవరికి విరోధంగా చేస్తున్నావో వారికి విరోధంగా చేస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రభు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మనం ఒప్పుకుంటే, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఒప్పుకుంటేనే క్షమాపణ, ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. ఒప్పుకోకపోతే క్షమాపణ నీ అకౌంట్లోనే ఉంటుంది పాపం. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే పాపము చేస్తాము, ఒప్పుకోకుండా దాన్ని అలాగే కూర్చుకుంటూ ఉంటారు అనమాట. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ పాపని ఏదో ఆస్తి కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆ పాపం ఏమైపోతూ ఉంటుందంటే రోజు రోజుకి నీకు భారంగా మారిపోయి నీ జీవితాన్ని నిత్య నాశనానికి నడిపిస్తుంది. నేను చేయాల్సింది ఒకటి, ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన ప్రతి పాపాన్ని తన రక్తముతో కడిగి పవిత్రపరిచేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయాలు పొందారంటే ఆయన గాయముల నుండి స్రవించిన రక్తముతో మన ప్రతి పాపాన్ని కడగాలని. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయపరచబడ్డారంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన గాయాలు ఎందుకు పొందాడంటే మనల్ని స్వస్థత పొందడానికి. మనకి స్వస్థత లేదు, ఆత్మీయంగా మనకి స్వస్థత లేదు, శారీరకంగా. ఎవరైనా పర్ఫెక్ట్ హెల్త్తో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? అసలు ఏ హెల్త్ ప్రాబ్లము, బహుశా నీకు అలా అనిపించవచ్చు కానీ లోపల ఏదో దాగుండొచ్చు. అవునా కదండి? మానవ దేహంలో శిరస్సు నుంచి పాదం వరకు ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక రోగము, ఏదో ఒకటి. ప్రాబబ్లీ నువ్వు అంత పట్టించుకోవట్లేదేమో కొన్నిసార్లు. కొంతమంది లాస్ట్ స్టేజ్ దాకా తెలుసుకోరు. ఏంటంటే ఇది ఏదో నీరసంలే, ఇదేదో బలహీనతలే, ఇదేదో అనారోగ్యంలే అను. కొంతమంది మెడికల్ చెకప్కే వెళ్ళరు. ఎందుకంటే చెకప్కి వెళ్తే ఏమేమి రిపోర్ట్లు వచ్చేస్తాయో, ఏమేమి వార్తలు వినాల్సి వస్తుందో అని అసలు వెళ్ళను కూడా. అది ఇంకా ప్రమాదం అండి. ఇట్స్ గుడ్ టు గెట్ చెక్డ్. సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది, ఎందుకంటే మన ఆరోగ్య స్థితి ఏంటో మనం తెలుసుకోవడానికి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయపరచబడ్డారంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అంటే ఆయన రక్తంలో మనకి కేవలం పాపం నుండి విముక్తే కాదు కానీ స్వస్థత కూడా లభిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయాలు పొందారంటే ఆయనతో మనకున్న సంబంధాన్ని పునరుద్ధరించడానికి. టు రెస్టోర్ అస్ బ్యాక్ టు హిమ్. అసలు దేవుని ఆశ మనందరి పక్షంగా ఏదైనా ఒకటి ఉంది అంటే మనం ఆయనకి దగ్గరగా ఉండాలని, అంతే అండి, నథింగ్ ఎల్స్. చాలాసార్లు చూడండి, పిల్లల విషయంలో మనకి చాలా ఆశలు ఉంటాయి. మా వాడు మంచి డాక్టర్ అయిపోవాలండి, మా అమ్మాయి మంచి ఇంజనీర్ అయిపోవాలండి, మా వాళ్ళు పలానా స్థాయికి వెళ్ళిపోవాలి, మా వాళ్ళు ఇలా వర్ధిల్లాలి, ఇలాగా జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మన పిల్లల గురించి మనకు చాలా ఆశలు ఉంటాయి, చాలా కలలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. దేవాది దేవుడు మానవాళి పట్ల ఆయనకు కలిగి ఉన్న ఒక ఏకైక ఆశ అంటూ ఏదైనా ఉంది అంటే అది మనము ఆయనకు దగ్గరగా ఉండాలని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎందుకు మరణించారంటే పాపము ద్వారా మనం దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాము. వీ హ్యావ్ లాస్ట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్ బికాస్ ఆఫ్ సిన్. పాపం చేసిన ఏ మనిషి కూడా దేవునికి దగ్గరగా జీవించలేడు. ఎందుకంటే పాపం చీకటి, దేవుడు వెలుగు. వెలుగు అయిన దేవుడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. మనం చీకటిలో నడిస్తే ఆయనతో మనకి సంబంధము, సహవాసము ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు శిలువలో మరణించారంటే టు రెస్టోర్ అస్ మోరలీ, టు రెస్టోర్ అస్ స్పిరిచువలీ. నైతికంగా దిగజారిపోయిన మనిషిని తిరిగి ఆయనకు దగ్గరగా చేర్చుకోవడానికి, ఆత్మీయంగా పడిపోయిన మనిషిని తిరిగి ఆయనకు దగ్గరగా చేసుకొని మనల్ని పునరుద్ధరించడానికి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలలో అసలు మనుషుల యొక్క పరిస్థితి ఏంటి అనేది చాలా స్పష్టంగా వ్రాయబడింది.
వ్రాయబడింది చూడండి. నిత్యము తిరుగుబాటు చేయుచు నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడు మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీన ప్రతివాని గుండె బలహీనమయ్యను. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు. మీ దేశము పాడైపోయాను. వి ఆర్ wounded and we are spoiled. అదేంటండి, మాకేం గాయాలు లేవు, అన్నీ బాగానే ఉన్నాం కదండి. అంటే పాపము వలన మనిషి జీవితం అంతా గాయాలతో, పాపం చేస్తున్నప్పుడు పాపం ముందు మనల్ని పాడు చేస్తుంది. అది చాలామంది మర్చిపోతారండి. వెన్ వీ కమిట్ సిన్ ఇట్స్ హర్టింగ్ అస్. కొంతమంది ఏమనుకుంటారంటే, తప్పు చేసి దానివల్ల నాకేమీ నష్టం రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి. ఆ వ్యక్తి అనుకుంటే నేను ఏదో లాభం పొందాను, వేరే వారి కష్టార్జితాన్ని నేను మరి అపహరించడం ద్వారా లాభం పొందాను, బాగుపడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ వాడికి ఆ చేసిన పాపము యొక్క పర్యవసానాలు వాడు అనుభవిస్తూ వాడు నష్టపోతున్నాడు అనే విషయం ఏమవ్వదు. ఒక ధూమపానం తీసుకోండి, ఒక మద్యపానం తీసుకోండి, ఒక జూదం తీసుకోండి, ఒక వ్యభిచార పాపం తీసుకోండి, ఈ లోక సంబంధమైన ఏ పాపాన్ని గమనించినా అది మన దేహాలను పాడు చేస్తుంది. ఏ మనిషి ఆ పాపంలో ఉంటాడో, ఆ బానిసత్వంలో ఉంటాడో, ఆ పాపము ఆ మనిషిని పాడు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, పాపాన్ని ప్రోత్సహించి పాపంలో బ్రతికే వ్యక్తి ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబానికి ఆ వ్యక్తి ఒక శాపం. వెరీ వెరీ సారీ టు సే. కుటుంబాలలో మనం ఆశీర్వాదం పొంది ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని వాక్యంలో అది వ్రాయబడింది. కానీ పాపాన్ని పెంచి పోషిస్తూ, అది రహస్యంగా అయినా బయట తెలిసేటట్లుగా అయినా నువ్వు పాపాన్ని ప్రోత్సహిస్తూ, పాపాన్ని మరి నీ రహస్య జీవితంలో ప్రేరేపణ పొందుతూ ఇతరులను కూడా నువ్వు పాపం చేసేటట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే, ఆనాడు ఆకాను చేసిన పాపము ఇశ్రాయేలీలందరికీ ఓటమిని తీసుకొచ్చింది. పాత నిబంధన గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో మనం గమనించినట్లయితే, హాయి అనే చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళిన ఇశ్రాయేలీలు ఘోర పరాజయాన్ని పొందుకున్నారు. ఏంటి కారణం ఒక్కసారి అన్వేషిస్తే, వీరిలో ఒక వ్యక్తి, ఆకాన్ అనే ఒక వ్యక్తి, దేవుడు ఏది ముట్టద్దన్నాడు అది ముట్టి గుడారంలో దాచిపెట్టాడంట. అతను చేసిన పాపం ఎవ్వరికీ కనబడలేదు, కానీ దేవుడు చూశాడు. పాపము వారిలో ఉంది కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇవ్వలేదు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఎందుకు విజయం రావట్లేదు, నేను ఎందుకు ఓడిపోతున్నా, నేను ఎందుకు ఫెయిల్యూర్ ఫేస్ చేస్తున్నా, నేను ఎందుకు ఏది పట్టుకున్నా కూడా అది సక్సెస్ అవ్వట్లేదు. యోసేపు ఫలించడి కొమ్మ అనే మాట ఉంది. యోసేపు ఎక్కడున్నా అక్కడ వర్ధిల్లాడంట. సక్సెస్ సక్సెస్ సక్సెస్. వై? యోసేపు ఎందుకు వర్ధిల్లాడంటే, యోసేపు పరిశుద్ధతను ప్రేమించాడు. యోసేపు ఎక్కడ పాపాన్ని ప్రోత్సహించాల, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ప్రభువును గణపరిచాడు. అందుకే యోసేపుకు దేవుడు తోడయున్నాడనే మాట ఉంటుందండి. చాలాసార్లు పాపం చేస్తూ, పాపం వల్ల నేను ఐఎమ్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ ప్లెజర్. ఈ రోజుల్లో చూడండి, పాపం చేసేవారు ఎందుకు చేస్తారు? ఒక రకమైన తాత్కాలికమైన సుఖం. బహుశా అదొక డ్రగ్స్ తీసుకున్నా, లేదంటే ఒక రకమైన మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, ఏది కాసేపు ఏదో ఒక ఆనందం పొందుతారేమో వారు. దాని కొరకు తీసుకుంటున్నావు, సేవిస్తున్నావు, కరెక్టే. నీ దేహాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, నీ ఆయుష్కాలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు, నీ డబ్బు నువ్వు పాడు చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యం పాడైపోవడం వలన నీవు అవమానకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నావు. తాగిన వారి వల్ల పడే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పడే బాధలు ఇంత అంత కాదండి. కొన్నిసార్లు కొంతమంది మా దగ్గరికి వచ్చి వారి ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటాను, చాలా బాధ అనిపిస్తుంది. నా భర్త తాగుబోతక్క, ఎక్కడ పడిపోతాడో తెలీదు, అతను రాత్రి ఇంటికి వచ్చే వరకు మాకు నిద్ర ఉండదు. కొన్నిసార్లు అర్ధరాత్రి వరకు వెయిట్ చేసి సెల్ ఫోన్లో లైట్ వేసుకొని ఎక్కడున్నాడో వెతికితే కాలువలో ఉండి కూడా పట్టుకొచ్చిన రోజులున్నాయక్క. ఇంకా మా వల్ల కావట్లేదు. పిల్లలకి తండ్రి ఉండడని ఓర్చుకుంటున్నాను తప్ప ఇంకా నా వల్ల. ఆ తాగిన మైకంలో ఏం మాట్లాడతాడో తెలీదు, ఎలా కొడతాడో తెలీదు, ఒక మృగంలాగా ప్రవర్తిస్తుంటే నా ఇల్లు ఒక నరకంగా ఉంది, నా వల్ల కావట్లేదు అని ఏడ్చే సహోదరులు చాలామంది ఉంటారు. నీ కాసేపు తాత్కాలికంగా నువ్వు ఏదో ఒక ప్లెజర్ పొందుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీ ఆయుష్ను తగ్గించుకుంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకున్నావు. నీ లివర్ పాడైపోయిన తర్వాత, నీ కిడ్నీస్ పాడైపోయిన తర్వాత, స్మోకింగ్ వల్ల నీ లంగ్స్ పాడైపోయిన తర్వాత. రీసెంట్గా మేము హోలీ ల్యాండ్ టూర్లో భాగంగా ఈజిప్ట్ దేశం కూడా వెళ్ళామండి.
ఆడోళ్ళు కూడా ఎంత విచ్చల విడిగా స్మోక్ చేస్తున్నారు, గొప్పగా అదొక గొప్పగా ఫీల్ అవుతున్నారండి. స్మోకింగ్ చేస్తూ యాక్టివ్ స్మోకింగ్ వల్ల వాళ్ళ లంగ్స్ పాడవుతాయి. ఆ స్మోక్ పీల్చినందుకు ప్యాసివ్ స్మోకింగ్ వల్ల మనలాంటి వాళ్ళ పక్క నుండి వెళ్తాం కదా, ఆ ఇంట్లో ఒక వ్యక్తి స్మోకర్ అయితే అతను పీల్చే కాలుష్యపు గాలి వలన మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. నువ్వు అనుకుంటున్నావు ఐఎమ్ గెటింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంజాయ్మెంట్, సమ్ కైండ్ ఆఫ్ అ ప్లెజర్, బట్ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్. దేహము నిండా గాయాలు, పచ్చిపుండ్లు, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా దేహమంతా పాడైపోయింది, దేహమంతా పాడైపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు గాయాలు పొందారంటే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎంత గొప్ప దేవుడు అండి. మన రోగాలు, మన పాపమంతా తీసేసుకొని మీరు హాయిగా, ఐ వాంట్ టు సీ యూ హీల్డ్, మీరు స్వస్థత పొందిన వారిగా ఉండాలని నేను ఆశపడుతున్నా. అది దేవుని యొక్క మనసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. డాక్టర్స్ వాళ్ళ దగ్గర అడ్మిట్ అయ్యి మంచి హెల్త్తో పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్తా ఉన్నప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారండి. నేను ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా బ్రతికి ప్రాణాలతో బయటపడ్డారు, ఎంత సంతోషపడతారు. పరమ వైద్యుడైన దేవుడు కూడా పాప రోగంలో, పాపపు జబ్బుతో ఎవరు నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. పాప రోగం వలన దేహం నిండా పచ్చిపుళ్లతో ఎవరు సఫర్ అవ్వడం దేవునికి ఇష్టంలా. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన గాయాలు ఎందుకు పొందాడంటే, నువ్వు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాప రోగం నుండి విడుదల పొంది క్షేమముతో ఆరోగ్యముతో నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హౌ డస్ గాడ్ వాంట్స్ టు సీ హిస్ చిల్డ్రన్? దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడు? మనం మన పిల్లల్ని ఎలా చూడాలనుకుంటున్నామండి? చక్కగా కదా, కాకి పిల్ల కాకి ముద్దు. మన పిల్లలు ఎలా ఉన్నా మనకి ఎలా కనబడతారు? ప్రపంచం మొత్తంలో మా అబ్బాయేనండి అందగాడు, ప్రపంచం మొత్తంలో మా అమ్మాయే, ఇంకా ఆ తర్వాత ఇంకెవరైనా అన్నట్లు ఫీల్ అవుతాం. ఎందుకంటే మన బిడ్డలంటే మనకున్న ప్రేమ అలాంటిది. అయితే దేవుడు తన బిడ్డలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, హీ కెనాట్ సీ అస్ విత్ ద వూండ్స్ ఆఫ్ సిన్. పాపము వలన మనకైన గాయాలతో, పుళ్ళతో, దెబ్బలతో, బ్యాండేజీలతో మనల్ని చూడడం ఆయనకి ఇష్టం లేదండి. అర్థం చేసుకోండి ఒకసారి ఈ మాట. ట్రై టు విజువలైజ్ ఇట్. ఒకసారి మీ మనసులో ఊహాత్మకంగా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఆయన గాయాలు ఎందుకు పొందాడంటే, నా గాయాలు మాన్పడానికి ఆయన గాయాలు పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో గాయాలు, ఆయన కాళ్ళలో గాయాలు, ఆయన ప్రక్కలో గాయము, ఆయన తలలో ముండ్ల కిరీటము, ఆయన వీపు దున్నబడింది. ఎందుకు అని ఆలోచన చేస్తే మన చేతులను ఆయన ఎలా చూడాలనుకుంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. హౌ డస్ గాడ్ వాంట్స్ టు సీ అవర్ హ్యాండ్స్? మన చేతులు ఎలా ఉండాలని దేవుడు చూడండి. మన పిల్లలు ఏదైనా మురికిగా చేతులుండి కంగారుగా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్నారనుకోండి, ఏమంటాం? అన్నం పెట్టిన ముందెళ్ళి కదండి మనం ఏమంటాం? ఫస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్. చేతులు ముందు కడుక్కొని. ఇప్పుడు పరలోకపు తండ్రి మన చేతులను ఎలా చూడాలనుకుంటున్నారంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేతులతో మనల్ని చేశాడంట. మనిషిని దేవుడు ఎలా చేశాడండి? మెషిన్లో పెట్టి చేయలా. మెషిన్లో పెట్టి కమౌట్ అన్నాడండి? అనలే. సృష్టినంతా మాటతో చేశాడు. మనల్ని మాత్రం ఎలా చేశాడు? చూడండి, కొన్నిసార్లు కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు, నేనే చేశాను బ్రదర్ ఇది నా చేతులతో. మనకి ఎవరైనా బాగా ప్రేమ ఉంటే మనం ఎలా చేస్తాం? చేతుల ఆర్డర్ చేయడము. కొన్నిసార్లు ఆర్డర్ చేయడం కూడా తక్కువ అంచనా వేయకూడదు. దాని వెనకాల కూడా చాలా ఖర్చు, చాలా శ్రమ. బట్ కొన్నిసార్లు చేతులతో చేసామంటే అర్థం ఏంటంటే చాలా శ్రమ, చాలా ఇంట్రెస్ట్, చాలా పర్సనల్. ఇప్పుడు దేవుని చేతి పని అంట. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వీఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్. ఆయన చేతులతో మనల్ని చేశాడు. ఇప్పుడు మన చేతులతో మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పనులు చేయాలి. ఏం పనులు? సత్క్రియలు, మంచి పనులు, గుడ్ వర్క్స్. మనం మంచి పనులు చేయాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం.
కొందరు మానుకొనుచున్నట్టుగా కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ప్రేమ చూపుటకు సత్కార్యములు, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. రక్షణ పొందిన వారము ప్రేమ చూపాలంట. ప్రేమ మాటల్లో చెప్పడం కాదు, కొన్నిసార్లు మాటల్లో చెప్పడం కూడా కష్టమే. ప్రేమగా మాట్లాడి చూడండి. ఒక చాక్లెట్ చుట్టూ ఈగలు ఉన్నట్టు మీ చుట్టే ఉంటారు అందరూ. ఎప్పుడు ప్రేమగా మాట్లాడి, ప్రేమ కలిగిన మాటలు కూడా కరువైపోతున్నాయండి ఈ రోజుల్లో. ఆప్యాయంగా ప్రేమగా పలకరించే వాళ్ళు కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు నోరు తెరిచి మాట్లాడితే ఆ మాటలు యాటిట్యూడ్ చూపించే మాటలు, తీర్పు తీర్చే మాటలు, లేకపోతే ఇంకేదో రకమైన ఉద్దేశాలతో మాట్లాడే మాటలు. ప్రేమ చూపుట, ప్రేమ మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించాలి. ప్రేమ చూపుట యందు సత్కార్యములు చేయుటకు ఏం చేయాలంట? ఒకరినొకరు చూడండి. ఇంట్లో ఒకరు ఏదైనా ఒక మంచి పని చేద్దాం అనుకుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆపండి. ఇప్పుడు మీరు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేద్దాం అనుకుంటాను, ఇంట్లో పిల్లలు విన్నారు, మమ్మీ ఆ డబ్బులు ఆలకిచ్చేస్తాం, మాకివ్వు, మాకు లేవనుకుంటున్నావా ఖర్చులు, మాకు అవసరం లేదనుకుంటున్నావా పాకెట్ మనీ. చూడండి, కొన్నిసార్లు సత్కార్యములు చేయడానికి ఒక్కళ్ళు ముందుకు వెళ్తే నలుగురు లాగుతారు వెనక్కి. కానీ వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్ప. చాలాసార్లు వి ఆల్వేస్ థింక్ అబౌట్ అవర్ సెల్ఫ్, మన గురించే మనం, నా జీవితం, నా భవిష్యత్తు, నా పిల్లలు, నా ఇల్లు, నా 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 కానీ సత్కార్యములు చేయడానికి ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలంటే నా నుండి వెళ్ళిపోవాలా. అందుకే ఒక దైవజనుడు ఏమంటాడంటే హ్యూమిలిటీ అంటే అర్థం ఏంటంటే మనల గురించి మనం తక్కువగా నీచంగా ఆలోచించుకోవడం కాదు, కానీ మన గురించి తక్కువగా ఆలోచించి ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం అంట. ఇతరుల గురించి ఎక్కువగా వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ అవసరత ఏంటో, వాళ్ళు ఎలాంటి సమస్యల్లో ఉన్నారో, ఫోకసింగ్ లెస్ ఆన్ ఐ అండ్ మోర్ ఆన్ అదర్స్. నా మీద దృష్టి నిలపడం కన్నా ఇతరుల మీద ఎక్కువగా ఆలోచన చేయడము. ప్రేమ చూపుట యందు సత్క్రియలు చేయుటకు ఒకనినొకడు పురికొల్పవలెను. యేసయ్య చేతుల్లో ఎందుకు గాయాలయ్యాయంటే మన చేతులు ఇతరులను ఆదరించే చేతులుగా ఉండాలని, ఇతరులకు సహాయం చేసే చేతులుగా ఉండాలని, ఇతరులను ఓదార్చే చేతులుగా ఉండాలని, సత్క్రియలు చేసే చేతులుగా ఉండాలని. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదువుదాం చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనుష్యులు మన సత్క్రియలు చూసి దేవుని మహిమపరచే చూపించుకోవాలని చేయడం కాదు, హార్ట్ఫుల్గా చేస్తూ ఉంటే నీవు చేసే సత్క్రియలు ఇతరులకు కూడా చాలా సాక్షార్థంగా అవి దేవుని ప్రేమను ఇంతగా చూపిస్తున్నారా వీళ్ళు, మేము కూడా ఏదో ఒకటి చేయాలి. కొన్నిసార్లు ఇతరులను మన మాదిరికరమైన జీవితం ద్వారా మనము పురికొల్పగలము. అంత మాత్రమే కాదు, మన సత్క్రియలు ఇతరులు చూసినప్పుడు అన్యజనులు ఏ విషయములో మిమ్మును దుర్మార్గులని, కొంతమంది చూడండి ఎప్పుడు వెతుకుతూ ఉంటారు, కళ్ళలో దూలం పెట్టుకుంటారు, కానీ ఎదుటి వారి కళ్ళలో ఏం వెతుకుతూ ఉంటారు? ఆల్వేస్ విత్ ద మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఎప్పుడు కూడా భూతద్దం పట్టుకొని తిరుగుతా. ఏ భూతద్దం అంటే ఎదుటి వారిలో ఏం తప్పు దొరుకుతుందా, ఏమని దూషిద్దామా, ఏమని బ్లేమ్ చేద్దామా, ఏమని వాళ్ళని బ్యాడ్ చేద్దామా, అలాంటి వారు భూతద్దం పెట్టి వెతికినప్పుడు నీ సత్క్రియలు వారికి కనబడితే వారు దేవుని మహిమపరుస్తారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నిజంగా దేవుని ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉండి ఆయన ప్రేమను మన క్రియల్లో చూపిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఎంత శోధించినా వాళ్ళకి మంచి కనబడుతుంది, కానీ వాళ్ళకి చెడు కనబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దేవుడు మన చేతులు అట్టి చేతులుగా ఉండాలని కోరుకుంటున్నారు. రెండవదిగా మన పాదాల పరిస్థితి ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే ప్రతి మనిషి దేవుని దగ్గరకు రాకముందు మన కాళ్ళు ఏంటి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మన పరిస్థితి ఏంటంటే అందరూ త్రోవ తప్పిపోయే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతైనా, ఎంత చదివినా, పైకి రూపం ఎలా ఉన్నా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా అందరూ త్రోవ తప్పే. వీఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్. మనం వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళడం లేదు. మన పాదాలు ఎవరికి ఇష్టమైన త్రోవలో వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాలు ఎందుకు గాయపరచబడ్డాయంటే మన కాళ్ళు ఆయన నిత్య మార్గంలో నడిపించడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన కాళ్ళు మనకి ఇష్టమైన మార్గాల్లో వెళ్ళిపోయాయి, త్రోవ తప్పిపోయి మన పాదాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా మన ముందు నడుస్తూ శాంతికరమైన జలముల యొద్దకు, ఆ తర్వాత నీటి కాలువల యోర వద్దకు మనలను నడిపించడానికి. 8వ వచనం కూడా ఒకసారి చూడండి. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. హి ఇస్ ద డోర్. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఐ యామ్ అనే స్టేట్మెంట్స్, యేసయ్య ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్, ఐ యామ్ ద లైట్ అని ఆయన చాలా మాటలు చెప్పారు. ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద లైఫ్, పునరుత్థానము, జీవము నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఇలాంటి మాటలు చాలా యేసయ్య చెప్పారు. వాటిలో ఇదొక స్టేట్మెంట్. ద్వారమును, గొర్రెలు పోవు ద్వారమును, మీరు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా. ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ క్రైస్ట్, యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్. యేసయ్య దగ్గరికి మీరు వచ్చారంటే మీరు సరైన చోటికే. ఇంకా మీరు మళ్ళీ ఏం కన్ఫ్యూజన్ అక్కర్లా, ఇంకెటు అటు ఇటు ఏం తిరగాల్సిన అవసరము. యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అండ్ యూ ఆర్ బ్లెస్డ్ టు బీ దేర్. ఆయన దగ్గరికి చేరుకున్నారు అంటే మీరు ఆశీర్వదించబడిన వారే. ఎందుకంటే నిత్య జీవానికి దారి ఆయనే, పరలోకానికి మార్గము ఆయనే. అందుకే యేసయ్య చెప్పిన మాట గొర్రెలు పోవు ద్వారమును. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చారనుకోండి, మనం చేసిన సత్క్రియలు చూసి, మన మంచి జీవితాన్ని చూసి ఎవరైనా ఇంప్రెస్ అయ్యి మన దగ్గరకు వస్తే మనం ఏం చెప్పాలంటే ద్వారము యేసయ్యా. ఐ యామ్ నాట్ ద డెస్టినేషన్. మనందరికీ డెస్టినేషన్ ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారని. మన దగ్గరకు వచ్చిన వారిని మనం ఎవరి దగ్గరకు నడిపించాలి? ప్రభు దగ్గరకు నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట అదే, గొర్రెలు పోవు ద్వారమును నేను వాటికి ముందుగా నడుస్తా. యేసయ్య ఈ లోకంలో జీవించిన కాలంలో అన్ని విషయాల్లో ఆయన మనకు మాదిరి ఉంచారండి. హీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు అస్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలలో ఆయన మన కొరకు మాదిరి ఉంచి, ఒకవేళ దేవుడు పరలోకంలో ఉండి నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, పరిశుద్ధంగా జీవించండి, మీ శత్రువులను క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, ప్రేమ కలిగి ఉండండి, దయ కలిగి ఉండండి, జాలి కలిగి ఉండండి, ఇతరులకు సహాయం చేయండి, ఇలాంటి మాటలన్నీ దేవుడు పరలోకంలో ఉండి చెప్పుంటే మనలాంటి వాళ్ళం ఏమనే వాళ్ళం అంటే, పరలోకంలో ఉండి చెప్పడం చాలా ఈజీ యేసయ్య, ఈ భూమి మీదకి వచ్చి చేయడం చాలా. మౌంట్ ఎవరెస్ట్ చాలామంది ఎక్కారు కాబట్టి మిగతా ఎక్కే వాళ్ళకి ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. ఎక్కి అక్కడ జెండా పాతి ఫోటోలు దిగి మళ్ళీ ప్రాణాలతో వెనక్కొచ్చి ప్రభుత్వాలు ఇచ్చే మంచి పారితోషికాలు చాలామంది తీసుకుంటున్నారంటే మనకి కూడా హోప్ ఉంది, మనం కూడా వెళ్తే మళ్ళీ ప్రాణంతో వెనక్కి రావచ్చని ధైర్యంగా. కానీ ఫస్ట్ పర్సన్ వెళ్ళిన వారు మాత్రం ఖచ్చితంగా
గొప్పవారే. ఎందుకంటే వాళ్ళు లైఫ్ రిస్క్ చేసి అందరికన్నా ముందు ఒక బాట వేసి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనవలే జీవించి ఎలా జీవించాలో మనకు మాదిరి ఉంచి ఆయన అడుగుజాడలు విడిచిపెట్టి వెళ్ళారు. కాబట్టి ఇంకా మనకి ఏం ఎక్స్క్యూజ్? చాలా కష్టమయ్యా అంటే కష్టమేం కాదు, నేను చేశాను కదా. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చి మనందరికన్నా ఎక్కువ ద్వేషం ఆయన భరించారు, మనందరికన్నా ఎక్కువ మరి గాయాలు ఆయన పొందారు, మనందరికన్నా ఎక్కువ కృతజ్ఞతారాహిత్యం అంటే అన్గ్రాటిట్యూడ్ అనేది యేసుక్రీస్తు ప్రభువారే పొందారు. అవన్నీ పొంది కూడా ఆయనే క్షమిస్తే నీవు నేను క్షమించడం పెద్ద గొప్పేమి? నాకు చాలా లోతైన గాయం అయిందయ్యా అంటే నాకంటేనా అని అడుగుతారు యేసయ్య. నీకంటే కాదయ్యా, నాకు చాలా అపకారం చేశారు యేసయ్య, నా చుట్టూ ఉన్నవారు నమ్మిన వారు నాకు నమ్మక ద్రోహం చేశారంటే యేసయ్య అంటారు నాకన్నా కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాని ఆయన 30 వెండి నాణాలకు అప్పగించేశారు. నమ్మక ద్రోహం అంటే ఏంటో యేసయ్యకు ఆకలి బాధలతో నేను ఉన్నానయ్యా అంటే గాడ్ నోస్ వాట్ హంగర్ ఇస్. నాకు సొంతిల్లు లేదయ్యా అంటే నాకు కూడా లేదు, నా కళ్ళకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైనను స్థలము నేను నిందలు పడుతున్నానయ్యా యేసయ్య అంటే నాకంటే ఎక్కువనా? దయ్యాలు పట్టిన వాళ్ళ దయ్యాలు వదలగొడుతుంటే యేసయ్యని అన్నారా? ఆయన దయ్యం పట్టినవాడు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చాలా భయంకరమైన మాటలు, చాలా భయంకరమైన నిందలు ఆయన మీద వేశారు. బట్ దే కుడెంట్ ప్రూవ్ ద గిల్ట్ ఆఫ్ సిన్ ఇన్ హిమ్. నిందలు వేయగలిగారు కానీ నిందలు రుజువు చేయలేకపోయారు. పర్ఫెక్ట్ గాడ్ మీద నిందలు వేశారంటే నీవు నేను పొందుతున్న నిందలేమో ఆయన నిందల కన్నా గొప్ప నిందలు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అడుగు చాడలు మన కొరకు విడిచిపెట్టి రూట్ ఉందండి, వే ఉంది, ఆయనే ద్వారం, అంతే. ఇప్పుడు నీవు నేను చేయాల్సింది ఈ లోకంలో జీవించినంత కాలము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు సాగడమే. పైడ్ పైపర్ అని ఒక స్టోరీ ఉండేది చైల్డ్హుడ్లో. మీలో ఎంతమంది చదివారు నాకు తెలియదు కానీ ఒక ఊరు నిండా ఎలుకల బెడద. ఆ ఎలుకల్ని చంపడానికి ఎన్ని బోన్లు పెట్టినా ఎన్ని రకాలైన ట్రిక్కులు వేసినా ఆ ఎలుకలు పోవట్లేదు. సో ఫైనల్గా ఆ ప్రాంతానికి, ఆ సిటీకి చెందిన హెడ్ ఒక గొప్ప పారితోషికం ప్రకటించాడు. ఈ ఎలుకల్ని ఎవరైతే ఊరు నుండి వెలగొడతారో వాళ్ళకి చాలా పెద్ద ప్రైజ్ ఇస్తానని అనౌన్స్ చేస్తే ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే పైడ్ పైపర్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఒక రకమైన ఫ్లూట్ వాయిస్తాడనమాట. ఫ్లూట్ వాయిస్తే ఆ ఎలుకలకి, పాముకి ఎలా అయితే అది వాయిస్తే అది డాన్స్ వేస్తుంది కదా, ఆ టైప్లో ఎలుకలన్నీ ఇతని దగ్గరకు వస్తాయి. ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ ఊరిలో ప్రతి వీధికి ఆ ఫ్లూట్ వాయించుకుంటా వెళ్తే ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఉన్న ఎలుక ప్రొసెషన్లో జాయిన్ అవుతుంది. అంటే ఇతను వెనకాల క్యూ కడుతుంది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే అలా అలా వాయించుకుంటా ఆ పక్కన ఒక నది ఉంటే నదిలోకి దిగుతాడు. ఆ ఎలుకలన్నీ నదిలోకి వెళ్ళి ప్రవాహంలో కొట్టుకొని, నేటి దినాల్లో చాలామంది పరిస్థితి ఏంటంటే పాపాన్ని ప్రోత్సహిస్తూ పాపంలో బ్రతుకుతున్న వాళ్ళని అలా గుడ్డిగా నడిచి ఈ లోక సముద్రంలో మునిగిపోయి నిత్య నరకాగ్నిలో తేలుతున్నారు లాస్ట్కి. కానీ నీవు నేను వెంబడిస్తున్నది యేసుక్రీస్తు ప్రభుని. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రతి పాపాన్ని క్షమించి ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వి ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. క్షేమంగా సురక్షితంగా మనం ఉన్నామండి. ఎప్పుడంటే యేసుక్రీస్తును మనము వెంబడించినంత వరకు. అందుకే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవా. ఈరోజు చాలామంది పెద్ద పెద్ద సెమినార్లు చెప్పడం, లేకపోతే పెద్ద పెద్ద జ్ఞానబోధలు చేస్తూ ఉంటే వాళ్ళ మాటలన్నీ వింటూ కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారు. కానీ బట్ దే డు నాట్ నో. ఆత్మీయంగా అంధత్వంలో ఉన్న వ్యక్తి యొక్క మాటలు వింటే అదేదో కాసేపు జ్ఞానోదయంగా అనిపించవచ్చు, కానీ బట్ అది నిజమైన జ్ఞానోదయం అయితే కాదు. నిజమైన రక్షణ వారు పొందుకోలేకపోతున్నారు, నిజమైన నిత్య జీవానికి వారు నడిపించబడలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాళ్లలో గాయాలు ఎందుకు అని ఆలోచన చేస్తే నీవు నేను మన పాదాలతో ఆయనను వెంబడించాలని, నిత్య జీవం వైపుగా ఆయన మనల్ని నడిపించాలని కోరుకుంటున్నారు. మూడవదిగా ఆయన పక్కలో పొడవబడిన బల్లెమును గురించి మనం ఆలోచన చేస్తే మన దేహంతో మనం చేసిన పాపాల కొరకు ఆయన పక్కలో బల్లెము పొడవబడింది. జీసస్ సఫర్డ్ ఫర్ అస్ and he suffered for us in silence. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు ఆయన నోరు, he willingly suffered. అందుకే మౌనంగా యేసుక్రీస్తు ప్రభువారు సఫర్ అయ్యారు.
ఆయన తలలో పెట్టబడిన ముండ్ల కిరీటం గురించి మనం ఆలోచిస్తే ఆయన తల మీద ఎందుకు ముండ్ల కిరీటం పెట్టబడింది అంటే నోవహు దినాల్లో మనం గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనుషుల యొక్క పరిస్థితిని గురించి చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది. చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. దేవుని మనసు ఎందుకు నొచ్చుకుంది? బయటకు కనపడే చెడుతనమే కాదు, హృదయము యొక్క తలంపులలోని ఊహ అంటే ఇమాజినేషన్. సమ్టైమ్స్ వీ డోంట్ డూ సిన్, వీ డోంట్ కమిట్ సిన్, బట్ వీ ఇమాజిన్. అవునా కాదండి? ఒకసారి ఆలోచన చేయండి. ఊహల్లో తప్పు, ఊహల్లో తేలాడడం అంటారు కదా. ఫ్లైట్ ఎక్కినట్టు ఊహించుకోవడం పొరపాటేం లేదు. కానీ పాపము చేయకుండా, శరీరంతో చేయకుండా మనసులో ఊహించుకున్న దేవుని మనసు నొచ్చుకుంటుందంట. ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని తల మీద, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ముండ్ల కిరీటం ఎందుకు పెట్టబడిందంటే మన తలలోని తలంపులు, మన తలలో మెదలాడే ఊహలు. దేవుని మనసు నొచ్చుకొని ఒక గొప్ప జలప్రలయాన్ని పంపించి ఆనాడు భూమి మీదున్న నోవహు కుటుంబం తప్ప, నీతిమంతుడైన నోవహు కుటుంబం తప్ప మిగతా వారందరూ తుడిచిపెట్టబడ్డారంటే దేవుని మనస్సు ఎంత సంతాపము నొంది నొచ్చుకుందో ఒకసారి మనం అనుకుంటాం, ఏదైనా చేస్తేనే కదండి తప్పు. నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో వ్యభిచరింపవద్దు అని వ్రాయబడింది. కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినా కూడా వ్యభిచరించినట్లే. ఒక వ్యక్తిని నరహత్య చేస్తేనే కాదు పాపము, నీ ఊహలలో, నీ తలంపులలో. గాడ్ ఈజ్ ఈవెన్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ఇమాజినేషన్స్. మన ఊహలు, మన తలంపులు కూడా దేవుడు, ఎందుకంటే ఆఫ్టన్ టైమ్స్ థాట్స్ బికమ్ యాక్షన్. తలంపులే క్రియలు అవుతాయి. తర్వాత తలంపులు ఒక మాటలో చెప్పాలంటే బర్త్ అన్నమాట. పాపం యొక్క పుట్టుక ఫస్ట్ స్టేజ్ ఏంటంటే థాట్ నుంచి వర్డ్స్ లాగా బయటకు వస్తాయి. కొన్నిసార్లు వర్డ్స్ లాగా బయటకు రాకుండా డైరెక్ట్ యాక్షన్స్ లాగా వస్తాయి బయటికి. థాట్స్ బికమ్ వర్డ్స్, వర్డ్స్ బికమ్ యాక్షన్స్, యాక్షన్స్ బికమ్ లైఫ్ స్టైల్. తలంపులు మాటలు అవుతాయి, మాటలు క్రియలు అవుతాయి, క్రియలు జీవిత విధానంగా మారిపోతూ ఉంటాయి. అందుకే తలంపులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పాపం పుట్టే ప్రదేశం అన్నమాట. బర్త్ ప్లేస్. గుడ్లు పెట్టడం అంటారు కదా, గుడ్లు పెట్టడం. పాము గుడ్డు పెట్టిందండి ఇంటికి వచ్చి. ఏం చేయాలి ఆ గుడ్డుని? గుడ్డే కదా ఏముందిలే అంటే గుడ్డు ఏమవుతుంది? పిల్ల అవుతుంది. పిల్లే కదా ఏముందంటే పిల్ల ఏమవుతుంది? పెద్దదవుతుంది. పెద్దదయ్యి మనల్ని చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే చిన్నది కదా, గుడ్డు ఏముందండి? గుడ్డు లోపల ఉంది లైఫ్, పైకి ఏం లేదు కదా. పైకి ఏముంది? పెంకుంది. పైకి దిస్ ఓన్లీ షెల్. ఆ బాల్ నేను బయట కూడా పడేయచ్చు, కానీ బయట పడేయకుండా ఇంట్లో పెట్టుకుంటా, అంతే కదా. చాలాసార్లు మనం పాపాన్ని చాలా తక్కువ అంచనా వేస్తామండి. ఆ పాపం వచ్చి మనల్ని కాటేసేదాకా ఏం చేస్తామండి? డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము శక్తి ఎంత భయంకరమైనదంటే యేసయ్య సిలువలో మేకులతో దిగగొట్టబడింది మన పాపముల కొరకే. అంటే పాపాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. పాపానికి జీతం వస్తుంది. నెలంతా పనిచేసి ఎందుకోసం పనిచేస్తాం? శాలరీ డే అందరూ ఎదురు చూస్తాం కదా. మిగతా రోజులన్నీ కంప్లైంట్ చేస్తూ ఉంటాం ఎంప్లాయీస్, ఏ బాస్ అట్లా, ఈ పని ఇట్లా, అది ఇది అని. శాలరీ డే నో కంప్లైంట్స్ కదా. జీతం పడిందని మెసేజ్ వస్తుంది బ్యాంక్ నుండి, ఆ రోజు ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. నో కంప్లైంట్స్ ఆ రోజు, ఎందుకంటే జీతం వచ్చింది. పాపానికి జీతం ఎవరికి వద్దనుకుంటారు కానీ వస్తుంది జీతం, అకౌంట్లో పడుతుంది. పడుతుందా? పడుతుంది. బైబిల్లో రాయబడింది కదా, పాపమునకు జీతము మరణము. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ జీతాన్ని ఆయన తీసుకున్నాడండి. ఆయన తీసుకున్నాడు మన కొరకు. మన తలలో మనం తలంచే భయంకరమైన తలంపుల కొరకు ఆయన తల మీద ముండ్ల కిరీటము పెట్టబడింది. ఇప్పుడు మన తల మీద ఏం పెట్టాలని ఆయన చూస్తున్నాడు. ఇందాక ఒక మాట అన్నాను కదా, ఇమాజిన్ చేసుకోండి, ఒక పేషెంట్ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ పేషెంట్ బాగుపడి
ప్రాణాలతో ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటే ఆ డాక్టర్కి ఎంత ఆనందం కలుగుతుందో, పరమ వైద్యుడైన దేవుడు కూడా పాప రోగంతో దేహం నిండా పచ్చిపుళ్ళతో ఉన్న మనము ఆ పాపము నుండి విముక్తి పొంది రక్షణ పొంది ఆరోగ్యవంతంగా ఆత్మీయంగా బలంగా సంతోషంగా ఆయన జీవముతో మన జీవితం తులతూగుతుంటే మనల్ని చూసి ఆనందపడతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినప్పుడు ఆయన మన తల మీద ఏం పెట్టాలనుకుంటున్నాడంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేవునామానికి మహిమ కలుగును గాక. నీతి కిరీటం అంట. పరలోకంలో ఎంతమంది ఉంటారు కిరీటాలతో? అందరికీ ఉంటాయి కిరీటాలు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కిరీటం చూసి మనం ఏడవక్కర్లా. వాళ్ళ కిరీటం చూసి అబ్బా నాకు కూడా ఉంటే వాళ్ళకే వచ్చేసింది ఫస్ట్ ప్రైజ్. నాకు మిస్ యూనివర్స్ మిస్ వరల్డ్ పోటీల్లో ఒకరికే పెడతారండి కిరీటం. మిగతా వాళ్ళందరికీ లోపల ఏడుపున్నా బయటకు నవ్వుతుంటారు. ఎందుకంటే ఫోటో కోసం ఫీల్ అయినట్టు కనబడరు, కానీ పాపం చూడండి ముగ్గురు నిలబెడతారు. ద విన్నర్ ఈజ్ అనగానే ఏం మధ్యలో వాళ్ళ ముఖం వెలిగిపోతూ ఉంటుంది. పక్క వాళ్ళది కూడా పాపం నవ్వుతారు, కానీ రియల్ కాదు. ఎందుకంటే పాపం వాళ్ళు ఐ విష్ ఆ కిరీటం మీద నాకు పడి ఉంటే బాగుండేది కదా. పరలోక రాజ్యంలో ఆ ప్రాబ్లము లేదండి. అందుకే దైవజనుడు అంటున్నాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ దేవుడు అనుగ్రహిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి తల మీద ఎందుకు ముండ్ల కిరీటం పెట్టబడిందంటే, నా తలల మీద ఆయన నీతి కిరీటాన్ని, ఇంకా ఆత్మీయ తండ్రి గారు పేతురు పత్రిక యొక్క ధ్యానాల్లో 10 రకాలైన కిరీటాల గురించి చెప్పారు. రాసుకున్నాం కదా, ఇప్పుడు అవన్నీ నేను చెప్పనులేను, టైం అయిపోతుంది. కానీ హీ వాంట్స్ టు సీ అస్ క్రౌన్డ్ విత్ గ్లోరీ. ఆయన మహిమ ప్రభావములను మనకు కిరీటంగా ధరింప చేయాలని ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని, కానీ పాపంలో ఇంకా బ్రతుకుతూ ఉంటే ఆయన పెట్టుకున్న ముండ్ల కిరీటము, ఆయన నీ కొరకు నా కొరకు పడిన వేదన యొక్క విలువ మనకు అర్థం కావడం లేదని. అన్నిసార్లు తల్లిదండ్రులు ఒక మాట, ఇంత కష్టపడ్డాను రా, మా కష్టాన్ని నువ్వు గుర్తించలేకపోయావు, మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు, నీకోసం ఇంత త్యాగం చేసాం. పిల్లలు కొన్నిసార్లు తల్లిదండ్రులు చాలా డీప్గా డిసప్పాయింట్ చేస్తారండి. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఒక మాట అంటారు, మేము చేసిన త్యాగం అంతా వేస్ట్ అయిపోయింది, మేము కార్చిన చెమటంతా వేస్ట్ అయిపోయిందని. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన సిలువ త్యాగం యొక్క విలువ మనకి నిజంగా అర్థమైతే, ఆయన కాళ్ళలో, ఆయన చేతులలో, ఆయన ప్రక్కలో, ఆయన తల మీద పెట్టబడిన ముండ్ల కిరీటము, ఆయన వీపు నాగటి చాళ్ళ వల్లే దున్నపడింది మన కొరకే అని నిజంగా మనం అర్థం చేసుకుంటే ఆయన ప్రేమకు బద్దులంగా బ్రతుకుతామండి. వీ విల్ నెవర్ టర్న్ బ్యాక్ టు ద వరల్డ్. మళ్ళీ లోకంతో వెళ్ళి రాజీ పడం, మళ్ళీ లోకంలో పాపంలో వెళ్ళి ఆనందించము. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు పొందిన మరణము, ఆయన పొందిన గాయాలు దేనికి గుర్తులు చెప్పమంటారా? ఆయన ప్రేమకు గుర్తులు. దేవునామానికి మహిమ కలుగును గాక. జీసస్ ఇస్ దేర్ ఎనీ ప్రూఫ్? కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాక మాట్లాడుతారు, నిజంగా ప్రేమ మమ్మీ నీకు నేనంటే, నిజంగా ఇష్టమా నేనంటే? ఏసై దగ్గరికి మనం వెళ్ళి, ఏసయ్యా నీకు నేనంటే నిజంగా ఇష్టమా అంటే, ఏసై అంటారు ఇదిగో ప్రూఫ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హీ హ్యాస్ ప్రూవ్డ్ హిజ్ లవ్. చాలా విలువైన రీతిలో ఆయన గాయముల ద్వారా రుజువు చేశాడండి, నిజంగా ప్రేమిస్తున్నాను. ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. రక్షణ పొంది కూడా తప్పిపోతే యేసయ్యను మళ్ళీ బాహాటముగా, ఇంత విలువైన ప్రేమను పొందుకున్న మనము మళ్ళీ ఆయనను బాహాటంగా సిలువ వేయడానికి వీలు
మళ్ళీ తప్పిపోతే, మళ్ళీ లోకంలోకి జారిపోతే ఆయనను తిరిగి మనం బాహాటంగా సిలువ వేసినట్లు. ఈ రాత్రికాల సమయంలో యేసయ్య యొక్క గాయాల గురించి ధ్యానం చేసుకున్న మనము ఆయన ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకొని, నా కొరకు నువ్వు పొందావయ్యా, నీకు స్తోత్రాలని